మొదటిగా అందరికీ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ అన్న ఫర్ ఇన్వైటింగ్ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. సో రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ క్యాంపెయిన్ లాంచ్ నేను రేవంత్ అన్నతో పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇట్లా యూత్ కోసం కొత్త ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ ఒక జనరల్ నాలెడ్జ్ వాళ్ళకి పెట్టి వాళ్ళకి మోర్ దెన్ 5,000 పైన బహుమతులు ప్రజెంట్ చేయబడుతుంది గెలిచిన వారికి. అండ్ తేదీ వచ్చేసి 2 జూన్ అండ్ రిజిస్ట్రేషన్ 1 కల్లా క్లోజ్ అయిపోద్ది. సమయం వచ్చేసి 10 AM to 6 PM. వయసు వచ్చేసి 16 నుంచి 35. అందరూ కూడా స్టూడెంట్స్ కానీ యూత్ కానీ పార్టిసిపేట్ చేయొచ్చు. మన ఇంట్లో మనం చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం, ఫోన్లలో కానీ ట్యాబ్లలో కానీ వేరే ఆన్లైన్ యాప్స్కి వెళ్ళేసి. సో ఇలాంటి ఒక మంచి గెలిచే ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనకి ఈ ఐటమ్స్ అన్ని, ఈ గిఫ్ట్స్ అన్ని కూడా మనకి లైఫ్లో చాలా ఉపయోగపడేటువంటివి. సో అందరూ కూడా యూత్ కూడా అందరూ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి అండ్ ఈ క్యాంపెయిన్ని చాలా సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిక్ స్కూటీలు వచ్చేసి 119 ఎలక్ట్రిక్ స్కూటీలు ఉన్నాయి, ల్యాప్టాప్లు 119 గిఫ్ట్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ 119 ఉన్నాయి, ట్యాబ్లెట్లు 119 ఉన్నాయి, అట్లా స్మార్ట్ వాచ్లు 1000 పైన ఉన్నాయి, ఇయర్ పోడ్స్ 1000 పైన ఉన్నాయి, పవర్ బ్యాంక్స్ 1000 పైన ఉన్నాయి, హార్డ్ డ్రైవ్లు 1000 పైన ఉన్నాయి. మొత్తం ఓవరాల్ చూసుకుంటే 5,000కు పైన బహుమతులు గెలిచిన వారికి మన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ ద్వారా మీరు గెలుచుకోవచ్చు. అండ్ చాలా సంతోషంగా ఉంది నేను ఈ క్విజ్ క్యాంపెయిన్ లాంచ్లో నేను పార్టిసిపేట్ చేయడం. అండ్ నేను యువతకి ఇచ్చే సందేశం ఏమైనా నా తరఫున నేను ఇవ్వాలనుకుంటే నన్ను నేనే ఒక పెద్ద ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎక్కడో నాయి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాడిని, ఎక్కడో ఒక స్లమ్స్ నుంచి మంగళాట్ అనే ఓల్డ్ సిటీ ఏరియాలో ఒక మంగళాట్ అనే అమర్నార్ కాలనీలో పుట్టినటువంటి వాడిని. మా నాన్న ఒక బార్బర్. మా నాన్న ఎందుకు ఆ థాట్ పుట్టిందో నాకు తెలియదు. అరే నా కొడుకు సక్కంగా చదువుతలేడు, వీడిని కూడా తీసుకెళ్ళిపోయి సేమ్ మళ్ళీ అదే పని చేపిస్తాం. మా నాన్నకు ఆ ఒక్క థాటే రాలేదు. ఆ ఒక్క థాట్ రాకపోవడం వల్లనే నేను ఇవాళ ఇంతకుముందు సేమ్ మీ లెక్కనే ఆ చీరలో కూర్చొని ఉంటుంటే మళ్ళీ ఇప్పుడు వేదిక మీదకి వచ్చిన. సో మా నాన్న ఒక్క థాట్ నాకు ఈ రేంజ్కి మార్చింది. ఎందుకంటే అది ఒకప్పుడు నేను ఫిలిం నగర్ జూబ్లీహిల్స్ పోవాలంటేనే బండి వేసుకొని స్టార్ట్ చేసుకొని పోతుండే. అని ఫిలిం నగర్ జూబ్లీహిల్స్ ఎట్లుంటారని పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయంట, మంచి గుట్టలు కొండలు ఉంటాయంట, పెద్ద పెద్ద స్టార్లు ఇల్లులు ఉంటాయంట అని చెప్పేసి ఆ ఒక్క ప్రయత్నం, ఆ ఒక్క కష్టం, నా సింగింగ్ నేను నమ్ముకున్న విధానము జిందగీలో ఏ రోజు కూడా నేను ఎప్పుడు కూడా ఏమంటారంటే అవకాశాలు రాని రోజులు, రేట్ చేసిన రోజులు, వరే వీడు బాగా పాడట్లేదని చెప్పిన రోజులు బొచ్చడు దినాలు ఉన్నాయి లైఫ్లో, ప్రీవియస్ లైఫ్లో చూసుకుంటే. కానీ అన్నిటినీ ఫేస్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నా పోయిన తర్వాత ఏదో ఒక రోజు అవకాశం వచ్చి డోర్ తట్టింది. ఆ అవకాశం వచ్చి డోర్ తట్టిన రోజే ఈ ఆస్కర్స్ కానివ్వండి, మా ఓల్డ్ సిటీలో ఏమంటారంటే ఓల్డ్ సిటీ టు ఆస్కర్స్ అంటారు, గల్లీ బాయ్ టు గోల్డెన్ గ్లోబ్స్ అంటారు. ఇవన్నీ అవార్డులు గెలుచుకొని మంచి పై స్థాయికి రావడం జరిగింది. సో గైజ్ నేను అందరికి కోరుకునేది ఏంటంటే ఎప్పుడు కూడా మీరు కష్టపడేటప్పుడు లైఫ్లో హోప్స్ అనేది వదులుకోవద్దు. ఆల్వేస్ కీప్ ట్రై డూయింగ్ హార్డ్ వర్క్. ఏదో ఒక రోజు వచ్చేసి మీ అవకాశం వచ్చేసి మీ తలుపు నెడుతుంది. అదే వచ్చిన రోజు మనం ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి. అండ్ ఈ సభలో నన్ను ఒక వ్యక్తిని చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ అన్న. థ్యాంక్స్ అలాట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.